హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మేము చేపలకు వెళ్ళాం. చేపల్లో మంచిగా ఒక చెరువు గట్టు కాలువలో చేపలు పెట్టినాం. ఈ చేపలు మాకు ఈ పాంప్లెట్లు, జల్లలు అవి దొరికాయి. అంటే మాకెళ్ళి పాంప్లెట్లు అంటారు వాటిని. పాంప్లెట్లు, జల్లలు దొరికినాయి. మేము 5 పోయినాం. 5 ఎవరి వాళ్ళవి ఒక మనిషికి 1.5 కిలో వచ్చినాయి. పంచుకొని ఇంటికి వెళ్ళినాక మంచిగా ఒక్కోదాన్ని నీట్గా క్లీన్ చేసుకున్నాం. నేనైతే, మా అన్నయ్య, నా 2 పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళు మంచిగా అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ మంచిగా తోమి మంచిగా నీట్గా క్లీన్గా చూసుకొని చేసుకున్నాం. చూడండి, మా పిల్లగాళ్ళు అట్లా చూస్తుర్రు క్లీన్ చేస్తుంటే. డాడీ అది కోయి చూడండి, ఆ చేప బతుకుంది, ఈ చేప బతుకుంది అని భలే ముద్దుగా అంటున్నారు వాళ్ళు. మంచి నీట్గా కోసి కడుక్కున్నాం. ఎంత క్లీన్గా కడిగితే మనకి అంత టేస్ట్. చేప మంచిగా నీట్గా క్లీన్గా ఉప్పేసి మంచిగా కడుక్కోవాలి. కడుక్కుంటే మనకి టేస్ట్ మస్తు రుచి వస్తుంది చేపల కూర. మేము చేప ఇలా సొంతంగా పట్టుకొని చేపలు తింటే ఆ మజా వేరుంటుంది. కాబట్టి ఎవరైనా ఎక్కువ శాతం కొనటం కంటే ఎక్కువ మీ ఊర్లలో కాలువలు ఉంటే పోయి పట్టుకొని చేయండి. మంచిగా పట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఎంజాయ్ ఉంటుంది. పట్టుకున్నందుకు తింటుంటే అది ఒక తృప్తి. మన చేతుల మీద తెంపుకొని మనం మంచిగా మన చేతుల మీద పట్టుకొని వండుకొని తింటున్నాం అనే తృప్తి ఉంటుంది. చూడండి, ఎంత క్లీన్గా మొత్తం కడిగేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని చేపలు కడిగాక కొలిచే ముందు 1.5 కేజీ ఉన్నాయి, కానీ కోసినాక 1 కేజీ కూడా కాలే. తర్వాత మసాలా, ఈ చింతపండు అనేసి మంచిగా ఉల్లిగడ్డలు అన్నీ కోసుకొని ఒక్కడ పెట్టుకుని దాన్ని ఏం చేసామంటే ఎసరు పెట్టాం. చూడండి, అది ఎసరు పెట్టి కొద్దిసేపు మంచిగా మసాలా పెట్టి దాంట్లో కొన్ని ముక్కలు వేసి ఉడికిస్తే చూడండి ఎట్ట ఉడికిందో మొత్తం. ఇంకా వంట కాలే. ఒక ముక్క చూపెడతా చూడండి ఫ్రెండ్స్. గంటతో లేపితేనే ఇరుగుతుంది. చూడండి ఎట్ట ఇరిగిద్ది అది. అంత మెత్తగా ఉడికించాం. ఇంకా ఉడకలేదని అనిపించి మళ్ళీ ఏం చేశానంటే ఇంకా ఉడికించాను. చూడండి ఎంత ఉడికించాను. మంచిగా పొగలు పొంగేటట్టు మంచిగా ఎంత ఉడికితే ముక్క అంత టేస్ట్ ఉంటుంది, అంత మెత్తగా ఉంటుంది. ముళ్ళులు కూడా అంత ఎక్కువ ఘనంగా అనిపించవు ఉడికిన కొద్దీ. చూడండి ఎంత ఘనంగా ఉడికిస్తున్నాను. ఫుల్గా మస్తు ఉడికించాను. ఎసరు బాగా పెట్టి ఎసరు గుంజుకునేదాకా ఉడికించాను. నాకు చిక్కగా ఉంటేనే ఇష్టం కాబట్టి నేను చిక్కగా వండుకున్నాను. మీరు కూడా చూసి నచ్చినట్టు వండుకోవచ్చు. ఇది చూడండి, ఇది అదే చేపల్ని 2 చేసి 2 వండా. అది చూడండి ఎంత మంచిగా ఎసరు ఉడుకుతుందో. బాయ్ ఫ్రెండ్స్.